హాయ్! హలో! ఎలా ఉన్నారు? మీరు గనుక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే హాయ్! ఐయామ్ మోనికా. ఐయామ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ టు మై ఛానెల్ మోనికాస్ పాలెట్ వేర్ వి టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్. వెరీ సింపుల్ అవుట్‌ఫిట్ ఉన్నప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ ఐ మేకప్ లుక్ తోటి టోటల్ లుక్‌ని ఎన్హాన్స్ చేయొచ్చు. అదే ఈ వీడియో అనమాట. సో, ఇవాల్టి వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ స్మోకీ ఐ గ్లామ్ అయితే చూపిస్తున్నాను. రిజల్ట్ మీరే చూడొచ్చు జూమ్‌లో. నాకైతే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మేకప్ ట్యుటోరియల్. ఇది మన కాన్ఫిడెన్స్‌ని పెంచి, మన లైఫ్‌ని కలర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఎక్స్‌పీరియన్స్ లాంటిదనమాట. నాకైతే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ లుక్స్. సో, ఇంక అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ బేర్ ఫేస్ మీద నేనైతే ఫేస్‌ని క్లెన్జింగ్‌తో స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ మేకప్ బేస్ అనేది కంప్లీట్ అయితేనే మనం ఐ మేకప్‌కి మూవ్ అవ్వచ్చు. సో, ఫేస్‌కి బేస్ మేకప్ అయిన తర్వాత నేను ఐస్‌కి బేస్‌గా కన్సీలర్‌ని యూజ్ చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఎనీ అదర్ ఐ బేస్ యాస్ వెల్. ఐ ప్రైమర్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ దీన్ని ప్రాపర్‌గా సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఐ బేస్ ఈవెన్‌గా రావడం కోసం నేనిక్కడ ట్రై చేస్తున్నాను. సో, ఇది బ్లెండ్ చేస్తుంటే నాకొక విషయం అయితే గుర్తొస్తుందనమాట. మనం కూడా లైఫ్‌లో అంతే కదా! ఈవెన్‌గా, స్మూత్‌గా రన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం మన లైఫ్ అంతా. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ గుర్తొస్తుంది. సో, దానికి రిలేట్ చేసుకొనే మనం ఇవాళ ఐ మేకప్ కూడా చేసేద్దాం. సో, గ్రాబ్ యూర్ బ్రషెస్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాపర్‌గా కన్సీలర్‌ని సెట్ చేసిన తర్వాత నేను ఈ బేస్‌ని లూజ్ పౌడర్ యూజ్ చేసి సెట్ చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఎనీ అదర్ లూజ్ పౌడర్ యాస్ వెల్. స్మోకీ ఐ అనంగానే ఓన్లీ బ్లాక్ ఆర్ బ్రౌన్ షేడ్‌లో వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ట్రూ. వీ కెన్ యూజ్ ఎనీ అదర్ కలర్ యాస్ వెల్. కలర్ వీల్ క్లాస్ మీకు గుర్తున్నట్టయితే అందులో నేను మోనోక్రోమాటిక్ కలర్స్ అని చెప్పాను. మీకు గుర్తుందా? సో, మనం మోనోక్రోమాటిక్ కలర్స్‌లో ఏదైనా ఒక కలర్ పిక్ చేసుకొని అందులోని షేడ్స్ తోటి ఇలా బ్యూటిఫుల్‌గా స్మోకీ ఐ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ స్మోకీ ఐ ఎవరికి సూట్ అవుతుంది అనేది ఐ షేప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. సో, మీకు గనక ఐ షేప్స్ కాన్సెప్ట్ కావాలి, ఎలాంటి ఐ మేకప్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అనే కాన్సెప్ట్ కావాలి అంటే, ఐ మేకప్ ట్యుటోరియల్ అని చెప్పి నాకు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినైట్‌లీ డూ ద నెక్స్ట్ వీడియో. సో, ఫస్ట్ బ్లాక్ షేడ్ యూజ్ చేసి నేనొక చిన్న లైన్ లాగా డ్రా చేసుకొని దాన్ని నీట్‌గా బ్లెండ్ చేశాను. ఆ తర్వాత నేను డార్కెస్ట్ బ్లూ షేడ్ అంటే నేవీ బ్లూకి దగ్గరగా ఉన్న ఒక షేడ్‌ని పిక్ చేసుకున్నాను. యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్ నాకు మేకప్ అనేది నాట్ జస్ట్ ఎ ప్యాషన్ ఆర్ ఎ ప్రొఫెషన్ అనమాట. ఇట్ ఈస్ మోర్ దాన్ థాట్. నాకు లైఫ్ ఇట్‌సెల్ఫ్ అందులోనే కనిపిస్తూ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేదేంటంటే మేకప్ ప్యాలెట్‌లో ఎవ్రీ కలర్ అనేది ఒక స్టోరీని చెప్తూ ఉంటుంది కదా! సో, డీప్ అండ్ డార్క్ టోన్స్ ఏవైతే ఉంటాయో అవి మన లైఫ్‌లో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్‌ని గుర్తు చేస్తూ ఉంటాయి. అందరికీ కష్టాలనేవి కామనే కానీ అవే మన స్టోరీకి డెప్త్ అండ్ డ్రామాని యాడ్ చేస్తాయి కదా! అండ్ ఇలాంటి ఛాలెంజెస్‌ని ఫేస్ చేసి మనం ముందుకొచ్చినప్పుడే లైఫ్‌లో మనం ఎంత గ్రో అయ్యాము అనేది మనకొక గ్రాఫ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్ ఇట్. సో, మేకప్‌లో కూడా అంతే అనమాట. స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి చేస్తున్నప్పుడే మనకొక బ్యూటిఫుల్ అవుట్‌పుట్ అనేదొస్తుంది. మేకప్ అనేది జస్ట్ బ్యూటిఫుల్‌గా కనిపించాలి అన్న ఒక్క ఆలోచనతోనే మనం అప్లై చేసుకోమనమాట. మన కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేసుకోవడానికి కూడా మనం మేకప్ అప్లై చేస్తుంటాం. ఇప్పుడు నేను ఈ షేడ్స్‌ని బ్లెండ్ చేస్తూ ఉంటే నాకు లైఫ్‌లో రెసిలియన్స్‌ని ఎలా బ్లెండ్ చేయాలి అనేదే కనెక్ట్ అవుతూ ఉందనమాట. సో, ప్రతి స్ట్రోక్ ఒక రిమైండర్ లాంటిది. సో, కష్టాలున్నా కూడా మన లైఫ్ మన కంట్రోల్‌లోనే ఉంది. కేయాటిక్‌గా ఉన్నా కూడా మనం దాన్ని కంట్రోల్ చేయగలం. మనం కూడా ఒక స్టెప్ అప్ చేయొచ్చు అనేది నాకు గుర్తొస్తుందనమాట. సో, మీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలున్నాయో ఆలోచించండి. అవన్నీ మిమ్మల్ని షేప్ చేశాయి ఈ ఐ షాడో లాగా అని గుర్తుంచుకోండి. అవి ఫ్లాస్ అయితే కాదు. మీ స్టోరీలోని ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ మీకు మాత్రమే సొంతం. ఇవాళ మీరు ఏంటో అది మీ కష్టాలే మిమ్మల్ని డిఫైన్ చేసినట్టనమాట. అండ్ ఈ లైట్ షేడ్స్ అన్నీ బ్రైటర్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌ని గుర్తు చేస్తున్నాయి కదా! సో, ఇలా బ్లెండ్ చేస్తూ మనం బ్లెండింగ్ గురించి మాట్లాడదాం. ఇది మన ఐ మేకప్‌కి ఒక కార్నర్ స్టోర్ అని చెప్పొచ్చు. అలాగే జీవితానికి కూడా కదా! బ్లెండింగ్ అనేది చాలా పేషెన్స్‌తో కూడిన ఒక ఆర్ట్ అనమాట. మీరు ఎంత ప్రాపర్‌గా బ్లెండ్ చేస్తే అంత బెటర్‌గా ఉంటుంది. అండ్ నా టీచర్ నాకొకసారి ఈ లైన్ చెప్పారు థాట్ యూ హ్యావ్ టు టేక్ అట్‌లీస్ట్ 40 మినిట్స్ టు బ్లెండ్ జస్ట్ ఐ మేకప్ అని చెప్పేసి. అంత బ్యూటిఫుల్ అవుట్‌పుట్ వస్తుంది దానివల్ల.
సో, అంత పేషెన్స్ మనకుండాలి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ ఐ మేకప్ లుక్స్‌తో పాటు మీరు డిఫరెంట్‌గా మేకప్స్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ అకాడమీ. అండ్ మన అకాడమీలో ఫెబ్ 7థ్ నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచ్‌లో 5 డిఫరెంట్ మేకప్ లుక్స్‌తో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లైక్ అప్ టు 35 హెయిర్ స్టైల్స్ అండ్ ఈవెన్ మోర్ దాన్ దట్. మీకు బేసిక్ తెలిస్తే మీరు అంతకంటే ఎక్కువగా చేయగలరనమాట. సో, మోర్ దాన్ 35 హెయిర్ స్టైల్స్ అండ్ 8 స్టైల్స్ ఆఫ్ సారీ డ్రేపింగ్స్ నేర్పిస్తాము. అట్ ద సేమ్ టైమ్ మీకు మేకప్ బ్రషెస్ అండ్ హెయిర్ స్టైలింగ్ డమ్మీ కూడా ఫ్రీగా వస్తుంది. సో, మీ ప్రాక్టీస్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రాక్టీస్‌కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ అకాడమీ తరపున నేనే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అ సర్టిఫికేషన్ కోర్స్. మీకు డబుల్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఒకటి అకాడమీ తరపు నుంచి ఉంటుంది. ఇంకొకటి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఉంటుందనమాట. ఫ్యూచర్‌లో మీకు ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫిబ్రవరి 7థ్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఐల్ షేర్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఐల్ సీ యూ ఇన్ మై అకాడమీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కలర్‌ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాననమాట. సో, ఫస్ట్ బ్లాక్ తోటి స్టార్ట్ చేసి దెన్ ఐ మూవ్ టు నేవీ బ్లూ, దెన్ లైటెస్ట్ బ్లూ, దానికంటే లైట్‌గా ఉన్న ఒక బ్లూ తోటి అన్నీ ప్రాపర్‌గా ఐలిడ్ పైన బ్లెండ్ చేసుకున్న తర్వాత సేమ్ ఐ డిడ్ ఫర్ బాటమ్ లాషెస్ ఆల్సో. ఇప్పుడు సేమ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి నేను బ్లాక్ కలర్ పిక్ చేసుకొని ఐయామ్ యూజింగ్ ఇట్ యాస్ అన్ ఐలైనర్. ఎందుకంటే నాకు సాఫ్ట్ లుక్ ఉండాలి కానీ హార్ష్‌గా కనిపించొద్దు. ఇట్ షుడ్ బి యాస్ ఇఫ్ ఇట్ ఈస్ బ్లెండెడ్ ఇంటు ద సేమ్ థింగ్ అని. అందుకోసమే నేను ఐ షాడో తోటే లైనర్ అప్లై చేస్తున్నాను. సో, ఇంత చిన్న ఐ స్పేస్‌లో నేను ఎన్ని కలర్స్ యూజ్ చేశాను అనేది గెస్ చేయండి ఒకసారి. బికాజ్ ఇక్కడ నేను డిస్‌ప్లే కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో, స్టార్టింగ్ ఫ్రమ్ బ్లాక్ నుంచి స్టార్ట్ చేసుకొని ఐ యూజ్డ్ టిల్ స్కై బ్లూ అనమాట. ఇలా డిఫరెంట్ ఐ షాడోస్ అనేది మనం యూజ్ చేస్తే ఒకటే షేడ్‌లో యూజ్ చేసాం. దట్ ఈస్ ఫ్రమ్ ద బ్లూ. సో, ఇలాంటి కలర్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఎందుకు ఇలాంటివి పిక్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ అంతా నేను ఆల్రెడీ కలర్ థియరీలో కవర్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఐ లింక్ ఇట్ హియర్. 3 వీడియోస్ ఉంటాయి. అన్నీ కలిపి చూసేయండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైలైటింగ్ పార్ట్ అనమాట. సేమ్ బ్లూ కలర్ నుంచి ప్రెస్డ్ గ్లిటర్‌నైతే అప్లై చేస్తున్నాను. మనకి మార్కెట్‌లో లూజ్ గ్లిటర్స్, లూజ్ పిగ్మెంట్స్, షిమ్మర్స్ ఇలా మల్టిపుల్‌గా దొరుకుతాయి. ప్రెస్డ్ గ్లిటర్స్ ఇలా మల్టిపుల్‌గా ఉంటాయన్నమాట. సో, దేనికి ఏమి యూజ్ చేయాలి, ఎలాంటి పర్పస్ ఫుల్‌ఫిల్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇఫ్ యూ వాంట్ థాట్ వీడియో ఎర్లియర్ వెంటనే గ్లిటర్స్ అని కామెంట్ చేయండి. అండ్ గ్లిటర్స్‌ని అప్లై చేయడానికి ది బెస్ట్ టూల్ ఇస్ అవర్ ఫింగర్ అనమాట. బ్రష్‌తో కంటే ఫింగర్‌తో చాలా ఈజీగా అప్లై అవుతుంది. అండ్ పిగ్మెంట్ కూడా కరెక్ట్‌గా రీచ్ అవుతుంది. అండ్ డార్క్ షేడ్స్ చూసినప్పుడు ప్యాలెట్‌లో మనకి లైఫ్‌లోని కష్టాలు గుర్తొస్తే, ఇలాంటి గ్లిటర్స్ చూసినప్పుడు మన లైఫ్‌లోని సెలబ్రేషన్స్ అండ్ బ్యూటిఫుల్ మొమెంట్స్ అనేవి గుర్తొస్తాయన్నమాట. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే మన లైఫ్ కంప్లీట్‌గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ అలానే మేకప్‌లో కూడా బ్రైట్ అండ్ డార్క్ టోన్స్ 2 కలిసినప్పుడే ఒక బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. గ్లిట్టర్ అప్లై చేసిన తర్వాత నేను వెరీ థిన్ లైనర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ టు గివ్ దట్ కంప్లీట్ లుక్. ఐ మేకప్‌లో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నప్పుడు వి ఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద లాస్ట్ స్టెప్. సో, దట్ ఈస్ మస్కారా. సో, మస్కారా అప్లై చేస్తే మన లాషెస్‌కి వాల్యూమ్ అండ్ లెంగ్త్ ప్రొవైడ్ అవుతుందనమాట. నేనిక్కడ యూజ్ చేస్తుంది మార్స్ కాస్మెటిక్స్ నుంచి. నేనిక్కడ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ మీకు లింక్‌లో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ప్రొడక్ట్స్‌ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ నౌ ఇప్పుడొచ్చే స్టెప్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట. నాకు ఐ లాషెస్ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. బికాజ్ దే విల్ డెఫినెట్‌లీ ఎన్హాన్స్ ద ఐ షేప్ అండ్ ఇంకా బోల్డర్ అండ్ బ్రైటర్ లుక్‌ని తీసుకొస్తాయి. సో, నేను ఐ లాషెస్‌ని అప్లై చేస్తున్నానిక్కడ. సో, మస్కారా, లాషెస్ అండ్ సాఫ్ట్ లిప్‌స్టిక్ తోటి నేను ఈ లుక్‌నైతే ఫినిష్ చేస్తున్నాను. అండ్ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీ జీవితం అనేది మీ ఆర్ట్. ప్రతి షేడ్, ప్రతి స్ట్రోక్ మీ డెసిషన్ అనమాట. డోంట్ బీ అఫ్రేడ్. ధైర్యంగా బతకండి. మీలోని యూనిక్ కలర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేసి ఈ ప్రపంచానికి మీ స్పార్క్‌ని చూపించండి. యూ ఆర్ ఎనఫ్. యూ ఆర్ బ్యూటిఫుల్. మేకప్ లేకున్నా కూడా యూ ఆర్ బ్యూటిఫుల్. కానీ మేకప్ వేసుకోవాలి అనే డెసిషన్ మీరు తీసుకుంటే దానిని ఒక సెలబ్రేషన్‌లా చేయండి. ఫియర్స్‌గా ఉండండి. ఫ్యాబులస్‌గా ఉండండి. మీ జీవితం ఒక కలర్‌ఫుల్ జర్నీ అని గుర్తుంచుకోండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బై బై.